హైదరాబాద్ సుల్తాన్ బజార్ నూతనంగా ఏర్పాటు చేసిన ది యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే రాజసింగ్ తో కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. 150 ఏళ్ల క్రితం ప్రారంభించిన సంస్థ అనేక మంది మహనీయుల మార్గదర్శకంలో కొనసాగడం అభినందనీయమని బండి సంజయ్ అన్నారు. శ్యామ్జీ నేతృత్వంలో ఈ భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. లక్ష్యం లేకుండా ఏ సంస్థ ముందుకు సాగదని, కానీ ఈ సంస్థకు లక్ష్యం ఉందని వెల్లడించారు. క్లినిక్, లైబ్రరీ, సమావేశ మందిరం, శిక్షణ సేవ కార్యక్రమాల కోసం ఈ కేంద్రం ఉపయోగపడుతోందని తెలిపారు. గొప్ప వ్యక్తుల చరిత్రను గెలుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో అనేక దేశాలు భారతదేశంపై కుట్రలు చేస్తున్నాయని, దీని ప్రధాని మోదీ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని, బంగ్లాదేశ్ లో భారతీయులపై దాడులు మాట్లాడుతున్న వారు మొదట భవిష్యత్తులో భారత్ లో ఇలాంటి ఘటనలు ఏర్పడితే ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలని కోరారు. హిందూ ధర్మం పరిరక్షణ కోసం ముందుకు రావాలని, గోప్యతలు, లవ్ జిహాదీ నియంత్రించడం కోసం ఇలాంటి కేంద్రాలలో సమావేశాలు నిర్వహించాలని బండి సంజయ్ కోరారు. श्री राजा सिंह जी శ్రీ ప్రసన్న కుమార్ జీ, అదేవిధంగా శ్రీ సంత్ సమర్థ సామాజిక సంస్థ ద్వారా కూడా వచ్చిన ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సన్మానం చేస్తా ఉన్నారు. वो आज पूर्ण हुआ है. जब मैं नगर निगम पार्षद था, जब पहली बार हमारे पद्मा गर्जी दीक्षित जी मुझे यहाँ पर बुलाए थे, उन्होंने बताया था कि किस प्रकार से हमारी संस्था यहाँ पर कार्य कर रही है. तो पहली बार जब मैंने देखा, तभी उन्होंने बताया था कि इसको एक बहुत बड़ा एक भवन का एक रूप देने की योजना बन रही है और इसकी कमान श्यामजी भैया जी ने उठा ली है. बहुत सारा संघर्ष हुआ, बहुत सारे लोगों का सहयोग मिला, जिसे हमारे संजय भैया ने जो बताया कि अगर किसी एक को कह दे तो बड़ा भवन बन जाता, लेकिन सभी को जोड़कर इतना बड़ा भवन का जो निर्माण हुआ और इस भवन के माध्यम से कई वर्षों से धार्मिक कार्यक्रम, हॉस्पिटल्स में अगर किसी को कुछ भी अगर ब्लड की आवश्यकता पड़े उस प्रकार के कार्यक्रम और धर्म प्रचार के कार्यक्रम, बहुत ही अच्छे कार्यक्रम इस पवित्र स्थान से होते आ रहे हैं और इतना सुंदर भवन बना है और भी अच्छे कार्यक्रम इस पवित्र ప్రారంభించినటువంటి ఈ సంస్థ అనేక మంది మహానుభావుల యొక్క మార్గదర్శనంలో ఇప్పటి వరకు కూడా ఇంకా కొనసాగుతుండడం, ఇన్ని సంవత్సరాల తర్వాత పెద్దలు శ్యామ్జీ వారు ముందుకు వచ్చి తప్పకుండా దీనికి ఒక భవనం ఉండాలి, అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, ఒక కేంద్రంగా మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఒక సంకల్పం తీసుకుని వారి నేతృత్వంలో వారి యొక్క ఆలోచన మేరకు ఇంత మంచి భవనాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం నిజంగా చాలా సంతోషం. సంస్థకు ఏ సంస్థకైనా ఒక లక్ష్యం లేకుండా సంస్థ ముందుకు సాగే పరిస్థితి ఉండదు. ఇప్పటివరకు పెద్దలు శ్యామ్జీ వారు చెప్పినట్టు సంస్థకు లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఒక కేంద్రం ఏర్పడాలి. ఇప్పుడు మనకు అనేక సందర్భాల్లో ఇవాళ ఈ బిల్డింగ్, క్లినిక్, లైబ్రరీ, దాంతోపాటు సమావేశం నిర్వహించుకోవడానికి హాలు, దాంతోపాటు సేవా కార్యక్రమాలు, ఉపాధి కోసం శిక్షణ ఇవ్వడము, విద్య, వైద్య, ఉపాధి, శిక్షణ సంబంధించి అనేక బస్తీల్లో కూడా ప్రజల్లో కూడా ఒక మంచి ఆలోచన కల్పించే విధంగా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచనతో ఉండడం, దానికి కావాలంటే కేంద్రం కావాలి కాబట్టి ఇంత పెద్ద బిల్డింగ్. ఇది వేరే సంస్థకైతే ఇది పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవచ్చు. ఇక్కడ లక్షల రూపాయల రెంట్స్ వస్తాయి. దాంతో ఎక్కువ చిన్న భవనం తీసుకొని మనం ఒక కార్యాలయం పెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఇతర ఆర్గనైజేషన్స్ కు మనకు తేడా, ఇవాళ మన ఆర్గనైజేషన్ సంబంధించి ఇంతకుముందు శ్యామ్జీ వారు చెప్పినట్టు అయితే కేశవ మెమోరియల్ లేకుంటే ఆర్వికే, వేరే చాలా కేంద్రాలు, చాలా సెంటర్స్, హాల్స్ కూడా మనకి ఇచ్చే పరిస్థితి లేదు. కొంతమంది భయానికి ఇయ్యరు, కొంతమంది ఇయ్యొద్దనియరు, కొంతమంది ఇచ్చే ఆలోచన ఉన్న మొహమాట పడకుండా ఇచ్చే పరిస్థితి లేదన్న. ఇటువంటి పరిస్థితిలో ఒక మంచి ఆలోచనతో ఇంత మంచి భవన నిర్మాణం చేయడం చాలా సంతోషం. దాని పేరు కూడా మనం చూసినాం, రుద్రమ ధన్వంతరి ప్లస్ వీర సావర్కర్. గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రను
వచ్చిన వాళ్ళందరూ తెలుసుకోవాలి, చరిత్ర తిరమరు కాకుండా ఉండే ఆలోచనతో వాళ్ళని చూస్తారు మనం. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఇంత మంచి భవనం నిర్మించడం చాలా సంతోషం. ఎందుకంటే దేశంలో ఉన్న పరిస్థితులు మనం తెలుసుకోవాలి, అన్నిటి గురించి చర్చించుకునే అవకాశం, అన్నిటి గురించి ఆలోచించుకునే అవకాశం, ఆచరణలో చూపెట్టే అవకాశం ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు బంగ్లాదేశ్ పరిస్థితి తెలుసు. ఆ రోజు స్వామి వివేకానంద గారు చెప్పినట్టు తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో అత్యున్నత సింహాసనంలో, ప్రపంచంలో అత్యున్నత సింహాసనంలో కూర్చుండే